పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్ట చివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతులు ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో మిశ్రమ పంటలు సాగు చేస్తూ ఏడాది పొడవునా దిగుబడులను తీస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి. తీరొక్క పంటలు కనిపిస్తున్నాయి కదూ. ప్రధాన పంటగా శనగను సాగు చేస్తూ అందులోనే 4 రకాల అంతర పంటలు బార్డర్ క్రాప్ గా మరో 2 పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గాదిపాలెం గ్రామంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతే ఝాన్సీ లక్ష్మి. రైతు ఝాన్సీ లక్ష్మి తనకున్న ఎకరం పొలంలో రబీలో ప్రధాన పంటగా శనగను సాగు చేశారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే ఒక పంట నష్టపోయినా మరో పంటతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆలోచించి అంతర పంటలను సాగు చేయాలి అనుకున్నారు. ఇందుకోసం తక్కువ సమయంలోనే చేతికొచ్చే ధనియాలు, పొద్దుతిరుగుడు, వరిగి, గోరుచిక్కుడు పంటలను అంతర పంటలుగా సాగు చేశారు. వీటికి చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు రక్షక పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలను బార్డర్ క్రాప్ గా సాగు చేశారు. వీటితో పాటు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలను పొలంలో అమర్చి చీడపీడల నుంచి పంటను కాపాడుతున్నారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తూ అతి తక్కువ ఖర్చుతో ఎకరంపై ₹1,00,000 నికర ఆదాయం పొందుతూ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను ముఖ్యంగా ఇప్పుడు శనగ వేసుకున్నానండి. శనగలో 5 రకాల అంతర పంటలు వేసాను. దాంట్లో మెయిన్గా శనగ వేసాను. దాంట్లో ధనియం వేసుకున్నాను. తర్వాత సన్ఫ్లవరు, వరిగా, గోరుచిక్కుడు, అలాగా 5 రకాల పంటలు వేసుకున్నాను. చుట్టూ బార్డర్గా జొన్న, మొక్కజొన్న అట్లా వేసుకున్నానండి. జొన్న, మొక్కజొన్న అనేది రక్షక పంట అండి. అంటే ఏదన్నా బయట నుంచి మనకు పురుగులు అలా మన పొలంలోకి అట్రాక్ట్ అవ్వకుండా అది ఒక రక్షక పంటలా మనకు ఉపయోగపడిద్ది. అలాగే అంతర పంటలుగా నేను మొక్కజొన్న అలాగే వేసుకున్నాను. ఎందుకంటే శత్రు పురుగులని అట్రాక్ట్ చేసిద్ది అనమాట. అలాగే నేను లింగాకర్షక బుట్టలు, ఎల్లో ప్లేట్స్ అలా కూడా పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పురుగు అనేది వృద్ధి తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలు వాడతాం. మాకు ఒకే పంట కాకుండా ఇప్పుడు ధనియాలు ఉందనుకో, ధనియాల నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల కొన్ని కీటకాలు అనేవి ధనియాలని ఆకర్షిస్తాయి. అందువల్ల ఈ శనగ పంటని ఏం చేయమన్నమాట. మార్కెట్ రేట్ని బట్టి, అంటే కొత్తిమీరకు రేట్ ఉంటే కొత్తిమీరకు యూజ్ చేసుకుంటాం, లేదనుకో ధనియాలకు యూజ్ చేసుకుంటాం. ముందుగా మేము తొలకరి వర్షాల కంటే ముందుగా 30 రకాలతో PMDS వేసుకోవడం జరిగింది. దాన్ని పశువుల మేతకు ఉపయోగించుకొని తర్వాత నేను 400 కేజీల ఘనజీవామృతం వేసుకొని తర్వాత నేను శనగ పంట వేసుకోవడం జరిగింది. అంటే నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తాను. తర్వాత పూత దశలో పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. అది పురుగు వృద్ధిని బట్టి దశపర్ణి కషాయం, తర్వాత కాయ దశల అగ్నాస్త్రం, మన పురుగులు ఉద్ధృతిని బట్టే కషాయాలు స్ప్రే చేయడం జరిగింది. తర్వాత గ్రోత్ ప్రమోటర్స్గా నేను ఎగ్ ఎమినో యాసిడ్, ఫిష్ ఎమినో యాసిడ్ అలాగా గ్రోత్ ప్రమోటర్లుగా తీసుకోవడం జరిగింది. శనగలో వచ్చేసి పూత దశలో పూత మంచుకి రాలిపోయిద్దండి. అలాగా రాలకుండా ఉండడానికి నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. తర్వాత ఇప్పుడు కాయ దశలో ఉంది కాబట్టి అది మళ్ళీ అటాక్ చేసింది. కాయ దశలో ఇప్పుడు దశపర్ణి కషాయం అలా స్ప్రే చేసిన వల్ల పురుగు అనేది లేదండి, కంట్రోల్ అయింది. 9 క్వింటాల దాకా శనగలు. తర్వాత ధనియాలు ఒక 3 క్వింటాల దాకా ధనియాలు అవుతాయి. తర్వాత సన్ఫ్లవర్లో 2 క్వింటాల దాకా సన్ఫ్లవర్లు అవుతాయి. వరిగా వేసాను. వరిగా అవి ఒక 50 కేజీలు అలా అవుతాయి. జొన్నలు మళ్ళీ ఇప్పుడు పౌడర్ అదే పశువుల మేతకు ఉపయోగించి నాకు కంకులు కోసుకుంటాను కాబట్టి అవి ఒక 50 కేజీలు అవుతాయి. సుమారు ఒక ₹1,00,000 దాకా వచ్చింది అన్న. నేను ఇప్పుడు PMDS అని 30 రకాలతో వేసుకున్నాను. తర్వాత మళ్ళీ శనగ వేసుకున్నాను. నెక్స్ట్ కూడా PMDS వేసుకుంటాను. అంటే నా పొలం అనేది ఖాళీగా ఉంచుకోకుండా నేను 365 రోజులు పంటలు వేసుకుంటాను. వాళ్ళు మార్కెట్ ఫెడ్ వాళ్ళు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి మా ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దానివల్ల మాకు మార్కెట్ రేట్ కన్నా ఒక 15% అదనంగా వస్తుంది. శనగ ఒక్కటే వేస్తే ఆదాయం రాదు కదా.
ఒక్క పంటతోనే ఉంటుంది. అలాగా మిగతా అన్ని పంటలు మనకు భూమిలో పోషక విలువలు పెరుగుతాయి, దాంతోపాటు మనకి ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. అంతర పంటలతో భూములకు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2 పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చి రొట్టతో భూసారం పెరుగుతుంది. ఈ పొలంలో ఝాన్సీ గారు వేశారు అనమాట. ఈయన మెంటర్, దీంట్లో రైతు సాధికార సమస్యలు వీడు కూడా చేస్తున్నారు. ఇదేంటంటే బెంగాల్ గ్రామ్ వేశారు. బెంగాల్ గ్రామ్తో పాటు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ క్రాప్స్ ఉండాలని చెప్పేసి సన్ఫ్లవర్, జోఆర్, బాజ్రా కూడా వేసి ఉన్నాయి. దీంట్లో దీని మార్కెటింగ్ ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి పంపించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎటువంటి కెమికల్స్ వేయకుండా ఈ మల్టిపుల్ క్రాపింగ్ అనే టైప్ ఆఫ్ మోడల్ని తీసుకున్నారనమాట. దీనివల్ల ఏంటంటే దీని మీద ఏదైతే బెంగాల్ గ్రామ్ మీద కంటే దీని మీదకి శనగ పంట మీదకి వచ్చిన చీడ కానీ పురుగు కానివ్వండి ఏదైనా సరే దాన్ని అట్రాక్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేయడం చేస్తున్నారు మల్టిపుల్ క్రాప్స్ వేసి. దానివల్ల ఆ మల్టిపుల్ క్రాప్స్ వేయడం వల్ల వీళ్ళకి మళ్ళా దానివల్ల ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ మళ్ళీ ప్రధాన పంట మీదకి వచ్చిన ఇవన్నీ చీడపిల్లలు ఇటువైపు జరగడం జరుగుతుంది. ఇది టీటీడీ వాళ్ళకి బెంగాల్ గ్రామ్ మొత్తం అంతా కూడా టీటీడీ సార్కి పంపించడం జరుగుతుంది అనమాట. అది వీళ్ళు చేసుకుంటున్న ప్రస్తుతానికి మార్కెటింగ్. ఈ మండలంకి వచ్చేసి 2475 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామం వచ్చేసరికి ఈ 150 మంది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో రకరకాల కేటగిరీలు ఉన్నారు. ఈ కేటగిరీషన్ అనేది ఎలా తీసుకుంటాము అంటే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి, తర్వాత వాడుతున్న ఈయన బట్టి, అంటే కొంతమంది పార్షియల్గా, సిట్టు సీడ్గా అలా రకరకాలుగా ఉన్నారు. దీన్ని ఈ కేటగిరీని బట్టి అలా చేస్తున్న మొత్తం అందరి సంఖ్య వచ్చేసి ఇక్కడ ఈ గ్రామం వరకు 150 మంది ఉన్నారనమాట. మట్టి మనిషి కార్యక్రమంలో మరో చిన్న విరామం.